హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ఇంకొక జాబ్ వీడియోతో మీ ముందుకైతే ఈ వీడియోతో రావడం జరిగింది. సో ఈ వీడియోని లాస్ట్ వరకు ఒకసారి చూడడానికైతే మ్యాక్సిమం ట్రై చేయండి. సో మనకి యాక్సెంచర్ కంపెనీ నుంచి ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇది వెరీ రీసెంట్ నోటిఫికేషన్ అనమాట. దీనికి ఫ్రెషర్ నుంచి ఎక్స్పీరియన్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో ఈ వీడియోలో ఈ జాబ్ గురించి పూర్తిగా డిస్కస్ చేద్దాము. సో జాబ్ గురించి ఒకసారి చూసుకుంటే టైటిల్లో చూసుకుంటే ఒకసారి రికార్డ్ టు రిపోర్ట్ అసోసియేట్ అనమాట, ఆపరేషన్స్ అసోసియేట్. ఇది ఫుల్ టైం జాబ్ రోల్ అనమాట. ఇది బెంగళూరు లొకేషన్కి అయితే మనకి స్పాట్ అయింది. సో జాబ్ డిస్క్రిప్షను మొత్తం డీటెయిల్స్ ఒకసారి చూద్దాము. స్కిల్స్ రిక్వైర్డ్ చూసుకుంటే రికార్డ్ రిపోర్టు, బ్యాలెన్స్ షీట్ రికాన్సిలేషను, సో డిజిగ్నేషను రికార్డ్ రిపోర్టు ఓపీఎస్ అసోసియేట్ అనమాట. దీనికి బీకామ్, ఎంకామ్, ఎంబీఏ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ నుంచి 3 years ఎక్స్పీరియన్స్ వరకు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఈ జాబ్ గురించి ఒకసారి డీటెయిల్స్ చూద్దాము. సో రోల్స్ రెస్పాన్సిబిలిటీస్కి వస్తే, ఇన్ దిస్ రోల్ యూ ఆర్ రిక్వైర్డ్ టు సాల్వ్ రొటీన్ ప్రాబ్లమ్స్ లార్జ్లీ త్రూ ప్రొసీడింగ్ అండ్ రెఫరల్ టు జనరల్ గైడ్లైన్స్. So your expected interactions within your team and direct supervisor. You will be provided detailed to moderate level of instruction on daily work tasks or detailed instruction on new assignments. So the decision that you are make you impact on your work anamata. You will be individual contributor as a part of team with pretended focused scope of వర్క్ అనమాట. సో ఇది జాబ్ రోల్ అనమాట. సో మీరు చూసుకుంటే ఒకసారి ఇది రొటేషనల్ షిఫ్ట్ అయితే ఉంటుంది. సో డే షిఫ్ట్ కావచ్చు, ఆఫ్టర్నూన్ షిఫ్ట్ కావచ్చు, నైట్ షిఫ్ట్ కావచ్చు, ఏదన్నా మనమైతే వర్క్ చేయాల్సింది ఉంటుంది. సో దీంట్లో ఇంకోటి చూసుకుంటే ఒకసారి యూ విల్ బీ అలైన్ విత్ అవర్ ఫైనాన్స్ ఆపరేషన్స్. వర్టికల్ విల్ బీ హెల్పింగ్ అస్ ఇన్ డిటర్మినింగ్ ఫైనాన్షియల్ అవుట్కమ్స్ బై కలెక్టింగ్ ఆపరేషన్స్ డేటా రిపోర్ట్స్. తర్వాత కండక్ట్ అనాలిసిస్ అండ్ రికాన్సిలేషన్స్ ట్రాన్సాక్షన్స్. రికార్డ్ రిపోర్ట్ ఈజ్ ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్ ప్రాసెస్ దట్ ఇన్వాల్వ్స్ కలెక్టింగ్, ప్రొసెసింగ్ అండ్ డెలివరింగ్ అక్యురేట్ ఫైనాన్షియల్ డేటా అనమాట. సో దట్ దిస్ ఇంక్లూడ్స్ రికార్డ్ ట్రాన్సాక్షన్స్, రికాన్సిలేషన్ ట్రాన్సాక్షన్స్, తర్వాత ప్రిపేరింగ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, ఇవన్నీ అయితే మనం చేయాల్సి ఉంటుంది. సో ఎఫెక్టివ్ ఆర్టీఆర్ ప్రాసెస్, సో అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట. సో దీనికి బీకామ్, ఎంకామ్, సిఏ ఇంటర్ ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. సో దీనికి ఎక్స్పీరియన్స్ అయితే కంపల్సరీ కావాల్సి ఉంటుంది. సో యాక్సెంచర్ కాబట్టి వెరీ వెరీ రీసెంట్ నోటిఫికేషను. సో మీరు ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో కనబడుతున్న అప్లై ఫర్ దిస్ జాబ్ ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేసి మీరైతే అప్లై చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో మీకైతే అవైలబుల్ ఉంటుంది. సో మీరు దాన్ని ఓపెన్ చేసుకొని మీరైతే అప్లై చేసుకోండి. పూర్తిగా డీటెయిల్స్ ఒకసారి చదివి మీరైతే అప్లై చేసుకోండి. సో ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో మరిన్ని జాబ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. సో అంతవరకు జై హింద్.